హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి శుభవార్త. మే 1 నుంచి అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. ఎవరికి పెన్షన్ ఇస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు, స్పౌస్ పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో పెన్షన్. చూడండి, పింఛన్ వస్తున్న మగవాళ్ళు చనిపోతే ఆ మగవాళ్ళ స్థానంలో వాళ్ళ భార్యలకు, స్పౌస్కి అయితే పెన్షన్ బదిలీ చేయబడుతుంది. ఆ విధంగా 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్ అయితే మంజూరు చేయబడింది. మే 1వ తారీఖు నుంచి వీళ్ళకైతే పింఛన్ ఇస్తారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అందరివి పరిశీలించిన తర్వాత 89,788 వితంతువులకైతే పింఛన్ మంజూరు చేశారు. వీరికి మే 1వ తారీఖు నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా అర్హులైన వితంతువులందరికీ జూన్, జూలైలో రెండో జాబితా ద్వారా పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ మే 1 నుంచి ఎవరికంటే పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వాళ్ళ భార్యకైతే మే 1 నుంచి ఇస్తారు. ఇక సపరేట్గా వితంతు పింఛన్కి అప్లై చేసుకున్న వారికి జూన్, జూలైలో రెండో జాబితా రిలీజ్ చేసి మీకైతే కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. సో పింఛన్ల కోసం ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,722 కోట్లు అయితే ఖర్చు చేస్తుంది. మరి ఇప్పుడు కొత్తగా మే నెల నుంచి 89,788 మందికి అయితే కొత్త పెన్షన్ మంజూరు చేసింది కనుక వాళ్ళ యొక్క 250 కోట్లు అయితే ప్రతి నెలగా గవర్నమెంట్కి అయితే భారంగా చేరిందనమాట. సో వచ్చే నెల 1వ తేదీన కొత్తగా అర్హత పొందిన పింఛన్ లబ్ధిదారులకు 4,000ను ఇంటి వద్దనే అందించనున్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.